తల్లి లేని బిడ్డ 5 లక్షల దాకా ఇచ్చుకుంటాం గాని అందం అనుకున్న అబ్బాయినే చూడు శాస్త్రి. నువ్వెన్నా చెప్పురా లింగం, నా మన్మరాలకి గవర్నమెంట్ అల్లుడే కావాలి. నువ్వు ఊకొర్రకే ముసల్లానా, గవర్నమెంట్ అని దీని బతుకులు గబ్బులేపకు. అయినా మంచిగా చూసుకునేటోడు కావాలని ఈ ఉద్యోగాలు ఎందుకే? నీకేం తెలుసురా బోడిలింగం, నౌకరున్నాడైతే నగలున్నట్టే ఏపిస్తాడు. ఖాళీగా ఉన్నోనికి ఇచ్చి కయ్యల వాడే కంటే ఉద్యోగం ఉన్నోనికి ఇచ్చి ఉన్నతనంగా ఉండుడే బెటరు. ఇట్లా మురిపిచ్చేదాన్ని ముసల్లాని చేసినావు. నా బిడ్డను సర్కార్ అల్లుడి కంటే సంస్కారం ఉన్న అల్లుడే మంచిగా చూసుకుంటాడు. అయితే ఫోటో లింగయ్య, పిల్లగాడు మరిగడ్డ కళ్ళు లెక్క మంచిగున్నాడుగా. నీకు నచ్చిందా బిడ్డ? నచ్చిండు నాన్న. పిల్లగాడు ఏం చేస్తాడు శాస్త్రి? మస్కట్లా మరుగుదొడ్లు కడుగుతాడు. నేను ఒప్పుకోను. నా మన్మరాల్ని మనీ ఉన్నోనికి రా అంటే మరుగుదొడ్లు వాడిగేటోనికి ఇస్తారా? ఆ సంబంధం కాకపోతే ఈ సంబంధం చూడు రామలింగం. నీకు నచ్చిందారా తల్లి? నచ్చిండు గాని నల్లపిల్లి లెక్క నల్ల ఉన్నాడు నాన్న. మంచి జోడి. ఆడు నల్లపిల్లి లెక్కున్నా, నువ్వు పిల్లతడి లెక్కున్నావు. నా మాటిను రా కోటిలింగం. మన పిన్నోళ్ళ ఊరికాడ గణేష్ అనే పిల్లగాడు ఉన్నాడు. కలెక్టర్ ప్రిపేర్ అయ్యి అటెండర్ జాబ్ కొట్టిండు. ఈ రోజులలో అటెండర్ జాబ్ ఉన్న చాలురా, ఆస్తులు వెనకేసుకోవచ్చు. ఈ రోజులలో అందం చూసి కాదు, ఐడి కార్డు చూసి అల్లుని చేసుకుంటారు. నానమ్మ చెప్పినట్టు నౌకరునే పెళ్లి చేసుకుంటున్నా. ప్రైవేట్ జాబ్ అయితే టెన్షన్లు, గవర్నమెంట్ జాబ్ అయితే పెన్షన్లు. నువ్వే తెలుసుకో ఎవరు కావాలో. అత్త సొమ్ము అల్లునికి దానం చేసినట్టు నా బిడ్డ బతుకు గణేష్ కి అప్పచెప్తా. అతన్ని ఫోన్ చేసి రమ్మనిగా. బిడ్డ, గవర్నమెంట్ అల్లుడు కోపం చేస్తే నొచ్చుకోకు. శాంతమ్మ, గణేష్ తండ్రా అమ్మ? కాదురా గణేషే.